ఈ రోజు క్రైస్తవ్యాన్ని కదిలించలేకపోతున్నారు అని అంటే క్రైస్తవ్యాన్ని ఏ మాత్రం కూడా వారు ఇంచు కూడా క్రైస్తవ్యాన్ని కదిలించలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవం ఇంత బలంగా ఉందంటే కారణం పునాది ఎంత స్ట్రాంగ్ గా పడింది. మీకు తెలియందేం కాదు కదండి. ఏదైనా కానీ ఒక ఇల్లు అయినా ఏదైనా ఒక అపార్ట్మెంట్ అయినా కానీ అది ఎంత గాలికైనా ఎంత తుఫానుకైనా ఎలాంటి భూకంపాన్నైనా తట్టుకొని నిలబడగలుగుతుందనంటే వెంటనే మనం మాట్లాడి తెలుసా, దాని పునాది ఎవరని చాలా బలంగా వేశారండి. ఎంత బలమైన పునాది వేయకపోతే ఎంత తుఫాన్ని కూడా తట్టుకోగలిగింది, ఇంత గాలిని తట్టుకోగలిగింది, ఇంత భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగింది అని అంటే దీని పునాది మామూలుగా వేయలేదండి, చాలా బలంగా వేశారు. అందుకే ఇన్ని వైపరీత్యాలు వచ్చినా కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగిందని. ఒక బిల్డింగ్ గురించి మనం మాట్లాడతామే, ఒక నిర్మాణం గురించి మాట్లాడతామే, అటువంటిప్పుడు మొదటి శతాబ్దం నుంచి యేసు మూలరాయిగా ఆయన యుద్ధ నుంచి ప్రారంభిస్తే అపోస్తలులు, అదే కాలంలో ప్రవక్తలు, ఆ తర్వాత సంఘాలు, ఆ తర్వాత మధ్యయుగం, ఆ తర్వాత నేడు ఎంతగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం మీద ఎన్ని భయంకరమైన దాడులు, హింసలు, అమ్మో ఎంతగా క్రైస్తవ్యాన్ని లేకుండా చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చినా క్రైస్తవ్యాన్ని ఎందుకు అంతమొందించలేకపోయారు, ఎందుకు క్రైస్తవ్యాన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేయలేకపోయారు అని అంటే పునాదులు అంత బలంగా ఉన్నాయి. దీని పునాదులు బలమైన పునాదుల మీద నిర్మించబడినటువంటి రాజ్యం ఇది. అందుకే దీన్ని ఎవ్వరూ కూడా దీన్ని తాకలేరు, దీన్ని ఎవడు పడగొట్టలేడు.